హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ లెవెల్స్ ఫర్ 8th April 2025. ఈరోజు మార్కెట్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే జియో పొలిటికల్ న్యూస్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లో నిఫ్టీ అనేది మోర్ దాన్ 5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనం ఏదైతే నిన్న సపోర్ట్ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకున్నామో ఆ లెవెల్స్ అన్ని బ్రేక్ అయ్యి ప్రీవియస్గా స్వింగ్లో ఏదైతుందో 21,960 లెవెల్ ఈవెన్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యి అక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ మార్కెట్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే 23,820 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్ వచ్చింది. మధ్యలో ఒక 2 days చిన్న పాజ్ ఇచ్చి కంటిన్యూస్ సెల్లింగ్ వచ్చింది. అంటే ఇక్కడ షార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ షార్ట్ కవర్ చేసిందా లేదంటే ఫ్రెష్ బయింగ్గా వచ్చిందా అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే 1 or 2 days మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్లో మనకు క్లియర్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఫర్దర్గా ఫాల్ ఉందా లేదంటే ఫాల్ కంప్లీట్ అయ్యి ఐఏ సైడ్ వెళ్తుందా అని మనం ఒక కన్క్లూజన్ రావాలంటే 1 or 2 days మార్కెట్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక రఫ్ ఐడియా రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఆల్దో నిన్న నేను ఏదైతే సపోర్ట్ లెవెల్స్ మనం డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ అన్ని బ్రేక్ అయినా కానీ క్లోజింగ్లో నేను ఏదైతే మనకు ఒక 2 సెటప్స్లో అంటే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి వస్తుంటే ఎలా ట్రేడ్ చేయాలి, లేదంటే అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి బయింగ్ వస్తే ఎలా ట్రేడ్ చేయాలి అనే దానిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బయింగ్ వస్తే ఫస్ట్ 1 hour వెయిట్ చేస్తే మనకు తర్వాత రీట్రేస్ వెనక బై చేస్తే మనకు రివార్డ్ రావడానికి ఛాన్స్ ఉందని ఏదైతే డిస్కస్ చేసానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే జరిగింది. కావాలంటే మీరు నిన్నటి వీడియోని ఒకసారి రెఫర్ చేస్తే మీకు రఫ్గా ఐడియా వస్తుంది. అంటే దీనిలో నేను బేసిక్గా మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటే లెవెల్స్తో పాటు మార్కెట్లో ఏ రకమైన సెటప్ వస్తే మనం ఎలా ట్రేడ్ చేయాలని చిన్నగా మీకు స్టడీ పర్పస్ ఒక మీకు అడ్వాంటేజ్ ఉండడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రేపటి మార్కెట్ లెవెల్ మనం ఐడెంటిఫై అంటే లెవెల్స్ మనం డ్రా చేయాల్సిన పరిస్థితి వస్తే బేసిక్గా ఈరోజు లో ఏదైతే ఉందో లో ఒక సపోర్ట్గా నేను డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి బయింగ్ వచ్చినందుకు 750 లెవెల్స్, అదేవిధంగా ఈరోజు హై ఏదైతే ఉందో 250 లెవెల్స్, ఈ రెండు డ్రా చేసుకున్నాను. ఇన్ కేస్ మార్కెట్లో రేపు ట్రేడ్ సెటప్ ఎలా ఉండదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మనకు స్మాలర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తాను నేను 15 minutes టైం ఫ్రేమ్కి. ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి ఈ రేంజ్లో రీట్రేస్ అయినాక ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని ఎక్కడైనా మనకు బుల్లిష్ ఫార్మేషన్ వస్తే నేను లాంగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అంటే మార్కెట్లో వలటైల్ అనేది చాలా హెవీగా ఉన్నప్పుడు మార్కెట్లో 100-200 పాయింట్స్ మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. దీనిలో కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయడానికి మనము పర్ఫెక్ట్ లెవెల్ కోసం వెతికితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక ఇమీడియట్గా బై చేయకుండా వెయిట్ ఫర్ ద రీట్రేస్మెంట్ అంటే కిందికి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ అయితే ఒక 50 పాయింట్స్ అట్లా స్టాప్ లాస్ పెట్టి లాంగ్ వెళ్తే మనకు 100, 150, 200 పాయింట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక సెటప్. సేమ్ అదేవిధంగా ఈరోజు ఏదైతే హై ఉందో 250 లెవెల్ కింద ట్రేడ్ అవుతే ఇక్కడ షార్ట్ అనేది కొంచెం రిస్కీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఈ రేంజ్లో మనకి ఏమవుతుందని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టము. బట్ ఏంటంటే ఇక్కడ ఒక సెటప్ అనేది మనం ట్రై చేసుకుంటే మార్కెట్లో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత ఇలా బయింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైనా సెల్లింగ్ ఫార్మేషన్ అంటే బేరిష్ ఫార్మేషన్ వస్తే మనం సెల్ ట్రై చేయొచ్చు. బట్ ఆల్దో ఏంటంటే ఈ విత్ ఇన్ ద రేంజ్ ట్రేడ్ అనేది కొంచెం రిస్కీ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో మనకి ఏమైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మనం లాంగ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి 23,230 లెవెల్స్, 220-230 లెవెల్స్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ నేను మార్కెట్ అయితే 21,750 కింద ప్రెడిక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ దాని కింద వస్తే మాత్రం ట్రేడ్ అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. దట్టు ఏంటంటే మన ఈ ఎక్స్పైరీ థర్స్డే ఏదైతుందో ఆ రోజు హాలిడే ఉంది. అంటే మనకు నెక్స్ట్ 2 ట్రేడింగ్ డే సెషన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి కనుక మార్కెట్లో ఏంటంటే ఆప్షన్ ప్రీమియం డీకే కోసం ఎక్కువ ఛాన్సెస్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ అనేది సంవాట్ ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చు, లేదు హైయర్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ దీనిపైన నేను లాంగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.